రా అప్పు, నా పక్కన కూర్చో. రేపు కలిసి వ్రతం చేయాలి కదా, ఈరోజు కలిసి భోంచేద్దాం రా. అదేంటి అల్లుడు గారు పక్కన కూర్చోమంటే ఎదురుగా కూర్చున్నావేంటి? పక్కన కూర్చుంటే ఆయనకు వడ్డించడం కష్టం అవుతుంది కదమ్మా. వడ్డించే నెపంతో దూరంగా కూర్చుంటావా? ఇప్పుడు చూడు ఎలా తప్పించుకుంటావు. చెయ్యి తాకినందుకే గుంజీలు తీయించావు కదా, ఇప్పుడు చెప్తా నీ సంగతి. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య. ఆర్య, చెయ్యి కడుక్కో. ఏమైంది ఆర్యా? వాటర్ ఇక్కడుంది ఆర్య, రసంలో చేపెట్టావేంటి? హ్యాండ్ వాష్ అని చెప్పి హ్యాండ్స్ ని స్మాష్ చేస్తావా రాక్షసి? వదినని చూసి మైమర్చిపోయి వాటర్ లో పెట్టాల్సిన చెయ్యి వేడి రసంలో పెట్టినట్టున్నాడు. అమ్మా స్నేహ, నువ్వు ఒక్కదానివే తింటున్నావేంటి? నాయుడు బాబు ఎక్కడా? నాకు తెలీదు. తెలియకపోవడమేంటి? నాయుడు బాబు నీ భర్త అనుకున్నావా? ఇంకేమన్నా అనుకున్నావా? నీ భర్త ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో నీకు తెలియకపోతే ఎలా? తను ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో నాకేమైనా చెప్పి చేస్తాడా? ఏంటే అమ్మతో ఆ తలతికి సమాధానం? నాయుడు బాబు చెప్పకపోయినా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? అసలు తను భోజనం చేయకుండా నువ్వెలా తింటున్నావు? అంటే తను ఎప్పుడొస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చోవాలా? అడుగు మాటలోనే వచ్చేసాడు. నాయుడు బావా, ఏమైందిరా? తలక కట్టేంటి? ఏమైందయ్యా? ఏమైందన్నయ్య? ఏంటి బ్రో, ఏమైంది? ఆ దెబ్బలేంటి? ఎవరు కొట్టారు నాయుడు బాబా? ఏంటి నాయుడు బావా, ఏంటా దెబ్బ? ఆ కట్టు చూస్తే నేనెవరో కొట్టినట్టున్నారు. ఎవరో చెప్పు నాయుడు బావా, వెళ్ళి వాళ్ళ తాట తీస్తా. దెబ్బలేంటి? ఎవరు కొట్టారు? నన్ను ఎవరో కొట్టలేదు అపర్ణ. నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యి. అయినా ఇంత జరిగితే మాకు స్నేహకి ఫోన్ చేయకుండా ఎలా ఉన్నావు? ఏంటి స్నేహ, భోజనానికి వేళయింది, బయటికి వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటని నాయుడు బాబు ఫోన్ చేయలేదేంటి? ఏంటలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు?
ఒక ఫోన్ చేస్తే తప్పేంటి? ఫోన్ చేయకపోవడమే తప్పు. అత్తయ్య ఇందులో తన తప్పేం లేదండి. నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఆ జాగ్రత్తగా ఉన్నాను, దెబ్బ తగిలించుకున్నాను. పల్లెటూరులో ఎలా నడిచినా ఏం కాదు నాయుడు బావా. సిటీలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పల్లెైనా పట్టణం అయినా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అవతల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా అప్పన్న. కొన్ని అయితే మనం తప్పించుకోగలం, అన్నీ తప్పించుకోలేం కదా. ఒక్కోసారి దెబ్బలు తగలక తప్పదు. అయినా మనం కొన్నింటిని తప్పించాలనుకున్నా తప్పించలేం. అయినా ఇంత చిన్న చిన్న దెబ్బలకి చచ్చిపోతామేంటి? సర్లే భోంచేద్దాంరా. నాకు ఆకలికి లేదు శేఖరం. రే కట్టుకున్నోడు తలకు కట్టితో వస్తే పరిగెత్తి పరామర్శించాల్సింది పోయి ఉన్న చోటు నుంచి కదలకుండా తింటున్నావేంటే? ఏం మనిషివే నువ్వు? అసలు మనిషివేనా? నాయుడు బావా నీ మెళ్ళ తాళి కట్టిన మొగుడే మన పరువు గౌరవాన్ని కాపాడిన దేవుడు. అలాంటి వాడి పట్ల భార్యగా నీ బాధ్యత ఏది? నువ్వు బాగమ్మా. నాయుడు బావ తను ఎక్కడికి వెళ్తున్నాడో నీకు చెప్పుండకపోవచ్చు. తిరిగి వచ్చి తనకి ప్రమాదం జరిగిందని చెప్పినప్పుడైనా నువ్వు రెస్పాండ్ అవ్వాలి కదా స్నేహ. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం చేయమంటావేంటి? వాడి తలకి దెబ్బ తగిలింది, మందు ఇవ్వాలా, కాఫీ ఇవ్వాలా, టీ ఇవ్వాలా అని అడగడం భారీగా నీ బాధ్యత కాదా? ప్రమాదంలో నాయుడు బావ తలకే గాయమైంది స్నేహ. నీ ప్రవర్తనతో తన మనసుని కూడా గాయపరిచావు. తన ఆకలి చచ్చిపోయేలా చేశావు. మర్యాదగా అన్నం పైకి తీసుకెళ్లి పెట్టు. వెళ్ళు. ఎవరు చేసినా నాశనం అయింది నేను. మీ ఇద్దరి వల్ల బలైంది నా జీవితం. అందరూ కలిసి నాతో ఆడుకున్నారు. నా బతుకుని ఎటూ కాకుండా చేశారు. నన్ను చావకుండా బతకకుండా జీవించవల్లా చేశారు. మీరేమైపోతే నాకెందుకు? నా చావేదో నేను చేస్తాను. మీరు చావండి. ఆగు. ఎంత కసాయోడైనా ఎంత దుర్మార్గుడైనా దారిలో ఓ గాయపడిన పక్షి కనిపిస్తే అయ్యో పాపం అంటాడు. కానీ నువ్వు తలకంతలా దెబ్బ తగిలి నా తల నుంచి రక్తం కారుతున్న తల తిప్పేసుకుని చచ్చిపోండి చెప్పి వెళ్ళిపోయావు. నా మీద నీ కోపం ఉన్నందుకు నాకేం బాధకలేదు స్నేహ. కానీ నా వల్లే నీ జీవితం నాశనం అయిందని నేను కట్టిన ఈ పసుపుతాడు నీ పాలిట ఉరితాడైంది అన్నావు చూడు. అందుకు నేను బాధపడుతున్నాను. అంత తప్పు నేనేం చేశాను స్నేహ? నీకు దండం పెడతాను. దాని గురించి దయచేసి ఇంకేం మాట్లాడుకో. నాకు ఇష్టం లేదు. ఆగు. ఈ రోజు నేను మాట్లాడాలి స్నేహ. నేను మాట్లాడకపోతే నా బతుకు అర్థమే లేదు. ఆడు ఆ గోకులు వాగినట్టు నేను ఏ కుట్ర ఏ మోసం చేయలేదు. ఏ మోసం చేసి పెళ్లి చేసుకోలేదు. ఏదైనా చేశాడు అంటే ఆడు చేశాడు.
నీ దృష్టిలో నన్ను చెడ చేయడానికి ఆడు ఎన్ని మోసాలు చేశాడో నీకు తెలుసా? నేను చెప్పకలేదయ్యి, అవన్నీ తెలుసున్న రోజుని అప్పుడు అని చెప్పుతా పడతావు. నువ్వంటే నాకు గుండెల నిండా ప్రేమ ఉంది స్నేహ. నీకోసం ప్రాణాలిచ్చేంత ప్రేమ ఉంది. అది నీకు అర్థం కాలేదు. దానికి నేనేం బాధపడలేదు స్నేహ. ఇదిగో ఈ ఇంటి పరువు పోకూడదనే నేను నీ మెళ్ళలో తాళి కట్టాను. కనీసం అదేనా అర్థం చేసుకో. నీ కోసం ఇంటి కోసం నేను ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటాను బ్రతికినంత కాలం. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళింది కూడా అది నీ కోసమే. ఆడు ఇంతకుముందు నీతో ప్రేమ అన్నాడు, పెళ్లి అన్నాడు. తీరా పెళ్లి దాకా వచ్చేసరికి పారిపోయి పరువు తీసేశాడు. ఇప్పుడు పెళ్లి అయిందని తెలిసేసరికి మళ్ళీ నాటకాలు మొదలెట్టాడు. నాటకాలు ఇప్పుడు కూడా ఆడు నీకు ఫోన్ చేసి నిన్న ఆడి దగ్గర రప్పించుకుని ఆడు నీకు ఏ హాని తలపడతాడో అనుకుని ఆడి దగ్గరికి వెళ్ళని తప్పితే ఆడితో తలపడాలని కాదు, ఆడి చేత ఇలాగా తల పగలగొట్టించుకోవాలని కాదు. ఈ అన్నం తినకపోయినా నేను బతకగలను స్నేహ. కానీ ఇంటి పరువు, రాజావారి ఇంటి పరువు పోయినా నీకేదైనా జరిగినా నేను తట్టుకోలేను. అది గుర్తుపెట్టుకో స్నేహ. నువ్వు నా మీద నిందలేసావు, తప్పు ఆడి చేసినా నన్నే తిట్టావు. నా తల పగిలినా సరే నువ్వు తల తిప్పి నిలిపోయావు. పర్వాలేదు, దానికి నేనేం బాధపడ్ను. కానీ దయచేసి నీ ప్రేమ విషయంలో, మనిద్దరికి జరిగిన పెళ్లి విషయంలో నన్ను అపార్థం చేసుకోకు. నిన్ను అర్థం చేసుకుని మాత్రం నేనేం చేయాలి? నా జీవితంలో ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నీతో పెళ్లి జరిగింది. నాకిష్టం లేని మనిషితో తాళి కట్టించుకున్నాను. నేను యావగించుకునే వాడితో 7 అడుగులు నడిచాను. నేను తుడిచి వేయాలనుకున్న గతమే నా భవిష్యత్ అయితే నేనేం చేయాలి? నా పరిస్థితిలో నువ్వుంటే ఏం చేస్తావు? అదే నేను చేశాను. అమ్మా రే, నీ చేతులు పట్టరా. ఆచిపట్టు రే. బాగా పూసుకోరా ఆయిల్. బాగా పూసుకో. ఇదిగో ఇలా రాసుకో. అయినా ఈ ఆయిల్ ఏంటి, గెటప్ ఏంటి? మళ్ళీ ఏం స్కెచ్ చేసావురా? నాతో ఏ అడ్వెంచర్స్ చేయిస్తున్నావురా? అసలు నీ ప్లాన్ ఏంట్రా? కంగారు పడకరా. ఈ గెటప్ లో ఉంటే మనల్ని ఎవరు గుర్తుపట్టరు. ఒకవేళ గుర్తుపెట్టి ఎవరైనా పట్టుకోవాలనుకున్నా అమ్మా, ఆయిల్ పూసుకున్నాం కాబట్టి జారిపోతుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పారియా. అసలు ఎవరైనా మనల్ని ఎందుకు పట్టుకుంటారు? అంటే దొంగతనం చేస్తే పట్టుకోరా. దొంగతనం ఏంట్రా? ఒక సెల్ ఫోన్ కొట్టేయడానికి దొంగతనం తప్ప వేరే మార్గం లేదు. కొట్టడం ఎందుకు? కొనుక్కోవచ్చుగా. వాడు అమ్మడు. ఎవడు? అర్జున్ గాడు. వాడి ఫోన్ నీకెందుకు ఆర్యా? ఆ ఫోన్ లో ఒక సీక్రెట్ ఉంది, అందుకే కొట్టేయాలి. సర్లే, ముందు కళ్ళకు గంతలు కట్టుకో. ఆగు, నేను కడతాను. ఈ గంతలెందుకురా? ఎవరైనా గుర్తుపెడితే తిరుగు. రే, ఇప్పుడు ఎలా ఉన్నాను రా? అచ్చం దొంగలా ఉన్నావు. అందుకనేరా ఈ కళ్ళకు గంతలు. నువ్వు కూడా దొంగలానే ఉన్నావు. నువ్వు మరీ టూ మచ్ రా ఆర్యా. దొంగతనం చేయడానికి దొంగ గెటప్లు వెళ్ళాలా? అవునరా, అలాగే వెళ్ళాలి. లేకపోతే మనం దొరికిపోతాం. ఇలా వెళ్తే మనల్ని దొంగలు అనుకుంటారు. రే, పద వెళ్దాం. నేనెందుకు? ఒక పని చెయ్యి, నేను ఇంట్లోకి వెళ్తాను. నువ్వు బయట పవర్ స్విచ్ దగ్గర ఉండి నేను ఒకసారి విజిలేసాను అనుకో, మెయిన్ ఆఫ్ చెయ్యి. మళ్ళీ విజిలేసాను అనుకో, ఆన్ చెయ్యి. అర్థమైందా? అయింది గాని ఈ ఆన్లు ఆఫ్లు ఎందుకు ఆర్యా? రే, బుర్ర తక్కువ వెదవా. నువ్వు ఆన్ చేసావనుకో
లైట్ లో లొకేషన్ నాకు తెలుస్తుంది. అదే నువ్వు ఆఫ్ చేసావు అనుకో, లొకేషన్ లో నేను ఎవరికి కనిపించను. అందుకు నీవి మామూలు తెలివితేటలు కాదా ఆర్యా? థ్యాంక్స్ రా. చావు తెలివితేటలు. నో థ్యాంక్స్. సర్లే గాని పద. రేయ్ గుర్తుందిగా, జాగ్రత్త. తేడా వచ్చిందనుకో చంపుతా. గుర్తుందిరా, నువ్వు వెళ్ళరా. ఇది పిన్ని గారి రూమ్ అనుకుంటా. కరెంటు పోయినట్టుంది. అబ్బా. ఇందు ఓసే ఇందు, కరెంటు పోయినట్టుంది చూడమ్మా. అత్తయ్య అత్తయ్య, అత్తయ్య ఏంటమ్మా? ఇంట్లోకి ఎవరో దొంగ దూరినట్టున్నాడు. దొంగ మన ఇంట్లోకా? అవును, వాణ్ణి వదలకూడదు అత్తయ్య. మీరు కర్ర తీసుకురండి, నేను ఒకటి తీసుకుంటాను. ఎవరికి దొరికితే వాళ్ళం బాధ పారేద్దాం. ఉండు. ఆ, ఇదిగో ఈ కర్ర తీసుకో, నువ్వు ఈ వైపు వెళ్ళు. ఆ. వెళ్ళు. ఏంట్రా వచ్చావు? ఫోన్ కొట్టేశావా? ఏంట్రా కొట్టేసింది? ఎవడైనా ఇంట్లో కుక్కలు పెంచుకుంటాడు, పిల్లులు పెంచుకుంటాడు. ఈ అర్జున్ గడు ఏంట్రా ఇంట్లో దెయ్యాలు పెంచుకుంటాడు. దయ్యమేంట్రా? అవునరా, జుట్టంతా విరబూసుకుని తెల్లగా ఉందిరా. అది హిందూ అయి ఉంటుందిరా. అది అలాగే ఉంటుంది. అంతేనంటవా? అంతేగాని నువ్వు పద. కానీ అయ్యో ఎందు నువ్వా? ఇదేంటత్తయ్య, మనం దొంగని కొడతాం అనుకుంటే వాడే మనల్ని మన చేత కొట్టిస్తున్నాడు.
అదిగో దొంగ అదిగో అదిగో దొంగ అదిగో అమ్మో చంపేశావురా దేవుడా నన్ను కొట్టేశావేంటే దొంగ అనుకున్నారత్తయ్య దెబ్బలేమైనా తగిలాయా? దెబ్బలు తగిలాయంటావేంటే తల పగలు కొట్టి అమ్మో ఆ దొంగ ఇక్కడే ఉండి మనతో దాగుడు మూతలు ఆడుతున్నాడు అత్తయ్య.